ఊపిరితిత్తుల్లో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు తరచూ దగ్గు, జ్వరం, ఆయాసం వేధిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలను బట్టి ఎక్స్రే, పీఎఫ్టీ వంటి పరీక్షల్ని చేయిస్తే కొంతవరకు ఊపిరితిత్తుల్లో సమస్యలు బయటపడతాయి. సిటీ స్కాన్ చేయించినా లంగ్స్లో మచ్చలాంటిది కనిపిస్తుంది తప్పితే పూర్తిగా జబ్బు నిర్ధారణ అవ్వదు. ఇలాంటి పరిస్థితుల్లో ఊపిరితిత్తుల సమస్యలని ఖచ్చితంగా పసిగట్టడం ఎలా? ఇందుకు పల్మనాలజీలోని అందుబాటులోకి వచ్చిన బ్రాంకోస్కోపీ, ఈ-బస్, థొరోస్కోపీ వంటి పరీక్షలు బాగా ఉపకరిస్తాయని చెబుతున్నారు డాక్టర్లు. ఊపిరితిత్తుల్లో సమస్యల్ని ఖచ్చితంగా పసిగట్టే ఆధునిక పరీక్షల గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అంటే ఏంటి? మనకి ముందుగా ఏదైనా ఊపిరితిత్తుల సమస్య వచ్చినప్పుడు దగ్గు కానీ, జ్వరం కానీ, ఆయాసంగా రావడం జరుగుతుంది. దీని తగ్గట్టుగా మనకి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, ఒక ఎక్స్రే కానీ, ఒక పీఎఫ్టీ కానీ చేయించుకున్నప్పుడు కొంతవరకు జబ్బు నిర్ధారణ అవుతుంది. కానీ చాలా సందర్భాల్లో మనకి జబ్బు అనేది నిర్ధారణ అవ్వదు. మనకి నిర్ధారణ చేయడానికి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అనేవి బ్రాంకోస్కోపీ ద్వారా, అలాగే అడ్వాన్స్డ్ బ్రాంకోస్కోపీ మనకి ఎక్విప్మెంట్స్ అనేవి ఉన్నవి. అందులో భాగంగా ఈ-బస్, ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, అలాగే థొరకోస్కోపీ, అలాగే రిజిడ్ బ్రాంకోస్కోపీ, ఎయిర్వే స్టెంటింగ్, ఇలా చాలా రకాల ప్రొసీజర్స్ అనేవి పల్మనాలజీలో లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ద్వారా చేయడం జరుగుతుంది. దీన్నే ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అంటాం. బ్రాంకోస్కోపీ విధానం ఎలా ఉంటుంది? బ్రాంకోస్కోపీ అనేది సింపుల్, మనకి ఒక ఎండోస్కోపీ ద్వారా కెమెరా అంటే ఒక ట్యూబ్లా ఉంటుంది, ట్యూబ్ కింద ఒక కెమెరా ఉంటుంది. దాని ద్వారా మనకి ముక్కులో నుంచి కానీ, అలాగే నోట్లో నుంచి కానీ చిన్న ట్యూబ్ పాస్ చేసి లంగ్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. దాని ద్వారా ఏమైనా లంగ్స్లో ఏమైనా అబ్నార్మల్ కండిషన్ ఉంటే కనుక డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అది బేసిక్ బ్రాంకోస్కోపీ. అందులోనే మనకి అడ్వాన్స్డ్గా బ్రాంకోస్కోపీస్ ఉంటాయి, అవే ఈ-బస్ అంటాము. అందులో ఒకటి ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, అంటే బ్రాంకోస్కోపీ చివర అల్ట్రాసౌండ్ అనేది అమర్చడం జరుగుతుంది. దాని ద్వారా లోపలికి వెళ్ళి స్కాన్ చేయడం జరుగుతుంది. లంగ్స్ లోపల ఏదైనా అబ్నార్మల్ ఉంటే దానికి గమనించడం జరుగుతుంది. అలా ఇతరత్ర ప్రొసీజర్స్ కూడా, రిజిడ్ బ్రాంకోస్కోపీ, ఇలాంటి ప్రొసీజర్స్ అనేవి కూడా చేయడం జరుగుతుందండి. ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ గురించి వివరిస్తారా? ఈ-బస్ అంటే ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అనేది ఒక బ్రాంకోస్కోపీలో వచ్చిన అడ్వాన్స్డ్ పరికరం అండి. ఇది ఈ పరికరం ద్వారా మనకి ఊపిరితిత్తుల్లో కొన్ని రకాల జబ్బులు అనేవి ఉంటాయి. అవి ముఖ్యంగా మనకి ఇండియాలో చాలా అధికంగా ఉండేది ట్యూబర్క్లోసిస్, అలాగే కొన్ని రేర్ కండిషన్స్ లైక్ సార్కాయిడోసిస్ అని, అంటే ఆటోఇమ్యూన్ కండిషన్ ఒకటి ఉంటుంది, అలాగే లంగ్ క్యాన్సర్స్, ఇవి కామన్గా లింఫోమాస్, ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా లంగ్స్లో గడ్డలాగా కనపడడం జరుగుతుంది. లంగ్స్ లోపల గడ్డలు ఉంటాం కానీ లంగ్స్లో ఏదైనా మచ్చలాగా ఇన్ఫెక్షన్ లాగా కనపడుతుంది అనుకున్నప్పుడు, మనకి ఏదైనా సస్పిషన్ ఉన్నప్పుడు ఇలాంటి ఈ-బస్ అనే పరికరం ద్వారా మనకి లోపలికి ఈ పరికరం నోట్ల ద్వారా పంపించి, అలాగే లోపల మనకి ఈ గడ్డలన్నీ కూడా అల్ట్రాసౌండ్ అనే ద్వారా స్కాన్ చేసి అక్కడే చిన్న నీడిల్ ద్వారా మనకి శాంపుల్ తీసి డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకి జబ్బు నిర్ధారణ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. థొరకోస్కోపీ ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు? థొరకోస్కోపీ అంటే మనకి ఇండియాలో మనకు కామన్గా ఏంటంటే చాలామందికి లంగ్స్లో వాటర్ వచ్చిందంటారు. ఈ వాటర్ వచ్చినప్పుడు కామన్గా మనం చేసేది ఏంటంటే, ఫస్ట్ ఒక నీడిల్, ఎక్స్రే తీసినది వాటర్ కనపడితే దానికి ఒక నీడిల్ ద్వారా వాటర్ తీసి టెస్టింగ్ పంపిస్తాము. టెస్టింగ్ పంపించినప్పుడు అది కొంతవరకు మనకు అవగాహన వస్తుంది. కానీ ఈ టెస్టింగ్ వల్ల చాలా తక్కువగా ఉంటుంది. 60% మనకు ఒక్కొక్కసారి డయాగ్నోజ్ అవ్వడం జరుగుతుంది. మిగతా 40%లో డయాగ్నోజ్ అవ్వదు. అలాంటి కండిషన్స్లో మనము థొరకోస్కోపీ అనే ప్రొసీజర్ ద్వారా, అంటే చెస్ట్లో మనకి 2 centimeters హోల్ పెట్టి ఈ కెమెరా ద్వారా లోపలికి వెళ్ళి అక్కడ మనకి ప్లూరా అనే లేయర్ ఉంటుంది, లంగ్స్ చుట్టూ ఉన్న కవరింగ్, అక్కడ చిన్న ముక్క పరీక్ష తీసి టెస్టింగ్ అనేది పంపించడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్న వాటర్ మొత్తం కూడా తీసి మనకి అక్కడ చిన్న ట్యూబ్ వేసి 1 or 2 days అబ్జర్వేషన్లో ఉంచేసి పంపిస్తాము. ఈ లోపల మనకి డయాగ్నోస్ కూడా వచ్చేస్తుంది. ఇన్ కేసు ట్యూబర్క్లోసిస్ అయినా కానీ, లేకపోతే క్యాన్సర్ అయినా కానీ, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఈజీగా మనకి నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది. ఎయిర్వే స్టంటింగ్ అంటే ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారు? ఎయిర్వే స్టెంటింగ్ అనేది మనకి శ్వాసకోశనాళం, మన ముక్కు దగ్గర నుంచి లంగ్స్ వరకు కూడా ఒక శ్వాసకోశనాళం, విండ్ పైప్ అనేది ఉండటం జరుగుతుంది. ఈ శ్వాసకోశనాళం కనుక మూసుకుపోతే మనకి బ్రీతింగ్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మనం ఇమీడియట్గా కనుక రియాక్ట్ అవ్వకపోతే ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి కండిషన్లో మనం ఏం చేస్తామంటే, సింపుల్గా మనకి రిజిడ్ బ్రాంకోస్కోపీ అనేది ఒకటి ఉంటుంది. ఆ బ్రాంకోస్కోపీ ద్వారా మనకి ఈ శ్వాసకోశనాళాన్ని మనం ఎలక్ట్రోకాటరీ ఉపయోగించి, అలాగే ఆర్గాన్ ప్లాస్మా కోయాగులేషన్, అలాగే బెలూన్ బ్రాంకోస్కోపీ, ఇలాంటి పరికరాలు ఉపయోగించి మనకి ఈ శ్వాసకోశనాళాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది, పెద్దగా చేయడం జరుగుతుంది. చేసి దాన్ని అలాగే ఉంచడానికి కొన్నాళ్ళు మనకి స్టెంట్ అనేది వేయడం జరుగుతుంది. ఈ స్టెంట్ వేయడం ద్వారా ఈ శ్వాసకోశనాళం అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఆయాసం అనేది రాకుండా ఉంటుంది. నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. లంగ్ క్యాన్సర్ను తొలి దశలో ఎలా గుర్తిస్తారు?
అంటే ఫ్యామిలీ రిస్క్ మనకి లంగ్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, లేకపోతే స్మోకింగ్ బాగా ఎక్కువ చేసి ఒక 30 years కనుక స్మోకింగ్ కనుక చేసినట్లయితే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ముందు జాగ్రత్త కింద ఒక ఎక్స్రేస్ కానీ, అలాగే యాన్యువల్ హెల్త్ చెకప్లో ఎక్స్రేస్ ఉంటాయి. కొంతమంది డౌట్ ఉన్న వాళ్ళకి మనకి ఒక లోడో సిటీ స్కాన్ అని తీయడం జరుగుతుంది. తద్వారా మనకి ఏమవుతుందంటే చిన్న ఎర్లీ స్టేజ్లో అంటే స్టేజ్ 1 స్టేజ్ 2లో మనకి నిర్ధారణ చేయొచ్చు. సిటీ స్కాన్లో కనుక ఏదైనా అనుమానం ఉంటే ఎండోబ్రాంకిల్ అల్ట్రాసౌండ్ ద్వారా మనకి లంగ్ నాడ్యూల్ అనేది బయాప్సీ చేయడం ద్వారా ఎర్లీ స్టేజ్లో అంటే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో కూడా లంగ్ క్యాన్సర్ నిర్ధారణ చేయొచ్చు. ఇలా నిర్ధారణ చేసిన తర్వాత ఈ 5 year కానీ 10 year సర్వైవల్ రేట్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. 90% వరకు వెళ్ళొచ్చు స్టేజ్ 1లో మనకి కానీ నిర్ధారణ చేయగలిగితే. సో ఈ స్క్రీనింగ్ చేయడం ద్వారా, అలాగే ఎర్లీగా మనం సిటీ స్కాన్లో మనం పికప్ చేయడం ద్వారా, ఆ పికప్ చేసిన దాన్ని మనం ఈ బస్ ద్వారా మనకు కనుక ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే మనము వాళ్ళకి సర్జరీ కనుక చేసి డెఫినెట్ ట్రీట్మెంట్ చేయగలిగితే వాళ్ళకి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం ఎలా? మనం ఊపిరితిత్తులు కనుక ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ముందుగా మనకు స్మోకింగ్ అలవాట్లు ఉంటే కనుక తప్పకుండా అది ఎన్ని సంవత్సరాల నుండి మేము స్మోకింగ్ చేస్తున్నా కానీ ఇది ఇమీడియట్గా మానేయడం ద్వారా కొన్ని సంవత్సరాల్లో మనకి ఊపిరితిత్తులు అనేవి మళ్ళీ రికవర్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇండోర్ పొల్యూషన్ అంటే ఇంట్లో మనకి కట్టె పొయ్యి ద్వారా వంట వండుకోవడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో కనుక ఉంటే కనుక అది కంపల్సరీ అవాయిడ్ చేయాలి. ఆ పొగ అనేది మనకి చాలామందికి ఇండియాలో స్మోకింగ్ కంటే కూడా ఈ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ద్వారానే చాలామందికి COPD అనే ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ పొల్యూషన్ ఇంట్లో పొల్యూషన్ లేకుండా చూసుకోవాలి. అలాగే ఇంట్లో మనకి ప్రాపర్ ఎడక్వేట్ వెంటిలేషన్ అనేది ఉండాలి, గాలి సరఫరా అనేది ఎక్కువగా ఉండాలి. సో అదొకటే కాకుండా మనకి వ్యాక్సినేషన్స్ కొన్ని ఉంటాయి. ఎస్పెషల్లీ న్యూమోకోకల్ వ్యాక్సినేషన్స్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్స్ కూడా ఇయర్లీ వ్యాక్సినేషన్స్ ద్వారా ఇన్ఫెక్షన్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు ఊపిరితిత్తుల్ని. అలాగే మనకి హెల్దీ వ్యాయామం చేయడం ద్వారా లంగ్స్ కూడా కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. పల్మనాలజీ రంగంలో అందుబాటులోకి వచ్చిన బ్రాంకోస్కోపీ, ఈబస్, థొరకోస్కోపీ వంటి పరీక్షలు ఊపిరితిత్తుల్లో సమస్యలని ఖచ్చితంగా పసిగట్టడంతో పాటు వాటికి చికిత్స చేయటంలోనూ ఎంతో ఉపకరిస్తాయనటంలో సందేహం అక్కర్లేదు. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో మామూలు సబ్బులకు బదులుగా గ్లిజరిన్ శాతం ఎక్కువగా ఉన్న సబ్బుల్ని వాడండి. గ్లిజరిన్ సబ్బులు చర్మంపై తేమను పట్టి ఉంచుతాయి. దీంతో చర్మం పొడారిపోకుండా ఉంటుంది.